హే గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి మా రిత్విక మార్నింగ్ రొటీన్ అదేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. రిత్తు మేడం బ్రష్ చేయాలంటే ఏదో పెద్ద మ్యాజిక్ జరగాల్సిందే. ఏదో ఒకటి లైక్ చిల్డ్రన్స్కి ఏది చేసినా కొంచెం స్పెషల్గా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా. ఈ బ్రషెస్ వచ్చేసి రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది కొనిస్తారా లేకపోతే ఇక్కడే కూర్చోనా అని చెప్పింది అనమాట. వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే అందరు మమ్మల్ని చూస్తున్నారు. కొంచెం ఇంకా కొనియాల్సి వచ్చిందనమాట. ప్రతి ఒక్కటి ఇంతే. రిత్విక అసలు చెప్పింది వినదు. ప్రణీత్ అయితే కొంచెం మంచిగానే వింటాడు, ఇంకా చిన్నవాడు కాబట్టి. కొంచెం పెద్దనాక వాడి గురించి కూడా తెలుస్తుందిలేండి. మేడం ఇలా బ్రష్ చేస్తుంది అనమాట. అసలు కిడ్స్కి వచ్చేసి నార్మల్గా మనం పెద్దవాళ్ళం యూస్ చేస్తాం కదా టూత్ పేస్ట్, అదైతే అసలు యూస్ చేయకూడదు. కిడ్స్కి సపరేట్గా టూత్ పేస్ట్ ఉంటుంది, అది మాత్రమే మనం యూస్ చేయాలి, ఓకేనా. అండ్ మేడం బ్రష్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ తాగమంటే అదేదో కషాయం తాగమన్నట్టు ఫేస్ పెడుతుంది. అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళ కోసమే కదా మనం చెప్పేది, వాళ్ళకేమో అర్థం కాదు. సో అలా కొంచెం నార్మల్గా అయితే హాట్ వాటర్ తాగించాలి. నేను అంత లుక్ వామ్ వాటర్ కూడా తాగించలేండి, నార్మల్గా తాగిచ్చేస్తా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్లో చాలా చూజ్ అవుతాను. దోశ ఇలాంటి అయితే తనకి పెట్టడం చాలా ఈజీ. రిమైనింగ్ ఉప్మా, మ్యాగీ ఇవేమన్నా పెట్టాలంటే చాలా కష్టం. బికాస్ దానికి ఆనియన్ చిన్న పీస్ రాకూడదు, జీలకర్ర రాకూడదు, ఆవాలు రాకూడదు, అసలు ఏమీ ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలన్నమాట. అలాంటప్పుడు తనకు దోశ అయితే బెస్ట్ పెట్టడం. అండ్ తన ఫేవరెట్ కూడా తినేస్తుందిలేండి. ఇంత హ్యాపీగా తింటుందంటే రీజన్ ఏదో ఒకటి ఉండాలి కదా. అదేంటో తెలుసుకోవాలన్నా. అదేంటంటే కిడ్స్ నేషనల్ యాంథమ్ ఉంది కదా, కోకోమెలన్, అది చూస్తూ తింటూ వాళ్ళ తమ్ముడికి తినిపిస్తున్నాను. ఇప్పుడు ఏంటో ఈ ప్రేమలో నార్మల్గా అయితే అసలు ఇద్దరు మీద కూడా కొట్టుకుంటారు అనమాట. ఇప్పుడు మాత్రం కలిసిపోయి తింటున్నారు, ఏదో ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.